అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. ఈరోజు రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి పార్లమెంటు మరియు శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 6 మంది పార్లమెంటు అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మన ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయినటువంటి జిల్లాల్లో రాజంపేట పార్లమెంట్ నుంచి మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెద్దలు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే తిరుపతి పార్లమెంటు నుంచి పెద్దలు శ్రీ వరప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ తరపున కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి నా స్నేహితులకు, బంధువులకు, ప్రజలకు అందరికి కూడా నా విజ్ఞప్తి ఏమిటంటే, కేంద్రంలో ఒక సుస్థిరమైనటువంటి పాలన రావాలి. మూడవసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశంలో అధికారంలోకి రావాలి. దేశం కోసం, ధర్మం కోసం, దేశంలో శాంతి నెలకొల్పడం కోసం 2047 కంతా ప్రపంచంలో భారత్ను విశ్వగురువుగా నిలపడం కోసం మోదీ గారు గ్యారంటీ పథకాలను ప్రకటించారు. మోడీ గ్యారంటీతో అందరూ కూడా కమలం గుర్తుపై మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థులను మరియు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను కమలం గుర్తుపై ముద్రించి గెలిపించాలని చెప్పి మరొకసారి అందరినీ కూడా నేను కోరుకుంటూ జై హింద్, జై భారత్.